తొక్కిసలాట దుర్ఘటనపై ఏపీ మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ వెంటనే స్పందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ క్షతగాతులను ఆసుపత్రికి తరలించేందుకు ఇతర ప్రాంతాల నుంచి అంబులెన్స్లను తెప్పించారు. ఆలయం వద్ద రెవెన్యూ, ఫైర్ సిబ్బంది, పోలీసులు చేపట్టిన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులను పరామర్శించిన మంత్రులు క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలను ఆరా తీశారు. తొక్కిసలాటలో గాయాలైన ఎవరికీ ప్రాణాపాయం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఘటనా స్థలిలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్న ఆయన బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడించారు. ఆ రైలింగ్ కూలకపోతే ఈ ప్రమాదమే జరిగేది కాదు. రైలింగ్ ఎప్పుడైతే పట్టుకొని ఏలబట్టడం వల్ల రైలింగ్ కింద పడిందో ఈ సంఘటన జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మా జిల్లాలో జరగడం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనునిత్యం మాట్లాడుతున్నారు. సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోమన్నారు. ఎవరు ఈ రోజు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం పక్షాన ఉంది. అన్ని విధాల జరిగిన సంఘటన దురదృష్టమైన ఇమీడియట్గా వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పనిసరిగా చనిపోయిన వారి కుటుంబాలకి అన్ని విధాల న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం.